లార్డ్ ఎవ్రీవన్. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని సపోర్ట్ చేసిన ప్రతి ఫాలోవర్‌కి చాలా థాంక్స్. మీ అందరి సపోర్ట్‌తోనే నేను యూట్యూబ్‌లో గూడా వీడియోస్ చేస్తున్నాను. అందరూ చాలా కామన్‌గా అడుగుతున్న డౌట్స్ ఏంటంటే, యాప్ డీటెయిల్స్ చెప్పండి బ్రదర్, యాప్ లింక్స్ ఎలా దొరుకుతాయి? ఎక్కడ దొరుకుతాయి? ఎలా డౌన్‌లోడ్ చేయాలి? అని అడుగుతున్నారు. ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. మీ అందరి మెసేజెస్ అండ్ కామెంట్స్‌తోనే నేను యూట్యూబ్‌లో కూడా వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ మన ఫాలోవర్స్ అడుగుతున్నారు, యూట్యూబ్‌లో వీడియోస్ చేయండి, బేసిక్స్ చెప్పండి, సౌండ్ సెట్టింగ్స్ చెప్పండి అని. వారి కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో యాప్ పేరేంటి, యాప్ ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి, సౌండ్స్ ఏంటి, వాటి టైప్స్ ఏంటి, సౌండ్ క్వాలిటీ బాగా రావడానికి రిక్వైర్మెంట్స్ ఏమేం కావాలి అని ఈ వీడియోలో చెప్తాను. ఇన్‌స్టాగ్రామ్‌లో మంచి సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్‌ని యూట్యూబ్‌లో గూడా చూపించండి. నాకు కొంచెం సపోర్టివ్‌గా ఉంటుంది. యూట్యూబ్‌లో కూడా మీ సపోర్ట్ ఎంతో అవసరం. ఇన్‌స్టా పేజ్‌ని సపోర్ట్ చేసినట్టు యూట్యూబ్‌లో గూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ డీటెయిల్స్ అబౌట్ అప్లికేషన్స్, సెకండ్ వన్ డీటెయిల్స్ అబౌట్ సౌండ్స్, థర్డ్ వన్ రిక్వైర్మెంట్స్ ఫర్ గుడ్ సౌండ్ క్వాలిటీ, అండ్ లాస్ట్ వన్ మై వీడియో సెటప్. ఈ 4 టాపిక్స్ మీద మీకు బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చూడండి. ఇంకా టాపిక్స్‌లోకెళ్ళిపోదాం. ఫస్ట్ టాపిక్ డీటెయిల్స్ అబౌట్ అప్లికేషన్స్. అప్లికేషన్ డీటెయిల్స్‌లోకి వెళ్తే నేను 2 యాప్స్ అయితే యూజ్ చేస్తాను. ఫస్ట్ యాప్ నేమ్ వచ్చి రియల్ ఆక్టోపాడ్ అండ్ సెకండ్ యాప్ నేమ్ వచ్చి ఆక్టోపాడ్ ప్రో. మీరు రియల్ ఆక్టోపాడ్‌ని ఏపీకే ద్వారా ఫైల్ డౌన్లోడ్ చేసుకొని యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఆక్టోపాడ్ ప్రో ఏంటంటే ప్లే స్టోర్‌లో డైరెక్ట్‌గా అవైలబిలిటీ ఉంది. వాటి 2 లింక్స్ టెలిగ్రామ్ ఛానల్‌లో పిన్ చేసి అయితే ఉన్నాయి. టెలిగ్రామ్ ఛానల్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా టెలిగ్రామ్‌లోకెళ్ళి జాయిన్ అవ్వి ఆ 2 యాప్స్‌ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సెకండ్ టాపిక్ డీటెయిల్స్ అబౌట్ టైప్స్ ఆఫ్ సౌండ్స్. అంటే యాప్‌లో ఎన్ని రకాల సౌండ్స్ ఉంటాయి, అవేంటి అని చూద్దాం. మొదటిగా మనం రియల్ ఆక్టోపాడ్‌లో చూసుకుంటే దీంట్లో మొత్తం 29 సౌండ్స్ ఉన్నాయి. నేను మెయిన్‌గా యూజ్ చేసే సౌండ్ ఏంటంటే తబలా యూజ్ చేస్తాను. అది నంబర్ 9లో ఉంటది. ఈ యాప్‌లో కొన్ని సౌండ్స్ అయితే లాక్‌లో ఉన్నాయి. బై ది ప్యాచ్ టు ప్లే అంటే వాటిని మనం బై చేయాలి. మనం వాటిని కొనాల్సిన అవసరం లేదు. ఉన్న సౌండ్స్‌నే యూజ్ చేసుకుంటే చాలు. చాలా మంచి సౌండ్స్ అయితే ఉన్నాయి. ఈ సౌండ్స్‌నైతే ఎవరు కొనొద్దు. ఇది నేను యూజ్ చేసే సెకండ్ యాప్. దీంట్లో సౌండ్స్ చూసుకుంటే టోటల్‌గా 32 సౌండ్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. దీంట్లో కామన్‌గా నేను యూజ్ చేసేదేంటంటే డోలక్ 3 అయితే యూజ్ చేస్తా. సౌండ్స్ చూడండి. డోలక్ 3 సౌండ్‌తో పాటు పంజాబీ 2 సౌండ్‌ని నేను యూజ్ చేసున్నాను వీడియోస్‌లో మీరు చూస్తే. వాటి సౌండ్స్ అయితే ఇవి. థర్డ్ వన్ రిక్వైర్మెంట్స్ ఫర్ గుడ్ సౌండ్ క్వాలిటీ. సౌండ్ క్వాలిటీ పర్ఫెక్ట్‌గా మంచి క్వాలిటీలో రావడానికి కొన్ని రిక్వైర్మెంట్స్ కావాలి. చాలామంది మెసేజ్ చేశారు ఏంటంటే, మీ వీడియోస్‌లో సౌండ్ క్వాలిటీ చక్కగా వస్తుంది. మేము ప్లే చేసినప్పుడు సరిగ్గా రావడం లేదు బ్రదర్ ఎందుకు అని అడిగారు. నా వీడియోస్‌లో సౌండ్ క్వాలిటీ పర్ఫెక్ట్‌గా రావడానికి నేను కొన్ని యూజ్ చేస్తాను. అవేంటంటే డీపీఏ 370 మిక్సర్ యాంప్లిఫైయర్, పిఏ సౌండ్ సిస్టమ్ అంటే సౌండ్ బాక్స్, 6 ఇన్పుట్ మిక్సర్‌ని యూజ్ చేస్తాను. అండ్ మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంటల్ కేబుల్స్‌ని అయితే యూజ్ చేస్తా. నా దగ్గర టోటల్‌గా 3 కేబుల్స్ అయితే ఉన్నాయి. ఇదొకటి, ఇదొకటి అండ్ థర్డ్‌ది ఆ బ్లూది ఇప్పుడు కనెక్షన్‌లో ఉన్నది. ఈ యెల్లో కేబుల్ మిక్సర్ నుంచి యాంప్లిఫైయర్‌కి కనెక్ట్ అయి ఉంటది. ఇది మిక్సర్‌కి, యాంప్లిఫైయర్‌కి కనెక్షన్ కేబుల్. ఇది నేను వీడియోస్‌లో యూజ్ చేసే యాంప్లిఫైయర్ డీపీఏ 370 మిక్సర్ యాంప్లిఫైయర్. నేను యూజ్ చేసే మిక్సర్ 6 ఇన్పుట్ మిక్సర్. నేను యూజ్ చేసే సౌండ్ బాక్స్ అయితే ఇదే పిఏ సౌండ్ సిస్టమ్. ఫైనల్‌గా నా వీడియో సెటప్ అయితే ఇది. నేను వీటి సహాయంతోనే నేను వీడియోస్ తీస్తాను. యాంప్లిఫైయర్, సౌండ్ సిస్టమ్ అండ్ మిక్సర్ అవి కేబుల్స్.